దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన దేవుని సన్నిధానంలో అనుదిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన ఒక విషయం. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుసా? ఈరోజు మనం ఏమై ఉన్నాం? దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుని నమ్మినటువంటి జనాంగముగా, దేవుని వెంబడించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా మనం ఏమై ఉన్నాం అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం అని మీరు, ఆ దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా. ఈరోజు మనిషి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం, మనం దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరం అంటే దేవుని ఆలయం. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు, రక్షించబడిన ప్రతి ఒక్కరు, ఆయనను కలిగిన ప్రతి ఒక్కరు, ఒక్కొక్కరు ఆయన ఆలయమై ఉన్నాం. కనుక ఆయన ఆలయమై ఉన్న మనలో ఎవరు నివసిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివాసం చేస్తాడు. అనగా ఆయన ఆలయంలో ఎవరు నివాసం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మ మనలో నివసించున్నది అని వాక్యం చెబుతుంది. దేవుడికి మనం ఆలయముగా ఉన్నప్పుడు, దేవుడే ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలి అని అంటే, ఆయన ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితంలో కూడా అవన్నీ కలిగి ఉండాలి. నిజంగా ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం గమనిస్తే చాలామంది గురించి ఆ కింద మాట రాయబడింది. కనుక మీలో ఎవడైనా ఆయన ఆలయమును పాడు చేసిన యెడల నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. ఎందుకంటే ఈరోజు చాలామంది నేను దేవుని ఆలయమై ఉన్నానని ఎరుగక, తెలియక, అర్థం కాక చాలామంది తమ్మును తాము పాడు చేసుకుంటూ ఉన్నారు, తమను తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు, తమ దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాల వల్ల, ఈ లోక సంబంధమైన తుచ్చమైనటువంటి పాప క్రియల వల్ల చాలామంది దేవుని బిడ్డలమని ఎరుగక, దేవుడు మమ్మల్ని కలుగ చేసిన తెలియక వారి దేహములను, వారి శరీరములను ఈ లోక సమయ త్రాగుడు వల్ల వారి దేహాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో వారి యొక్క సిగరెట్ల వల్ల తమ శరీరాన్ని, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. జూదం వల్ల వారి యొక్క జీవితంలో పాపం అవకాశం ఇచ్చి వారి బ్రతుకుల్ని పాడు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు అలాగా మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిసై వ్యభిచారం చేస్తూ ఈ లోక సంబంధమైన ఇచ్చలకు, పాపాలకు పాల్పడుతూ తమ్మును తాము పాడు చేసుకుంటున్నారు. కానీ వాక్యం చెబుతుంది, మీరు ఏమై ఉన్నారో తెలుసా? దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనా గనక తమ దేహమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయముగా మారాలి. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. అది నువ్వు గ్రహించకుండా నువ్వు గనక దాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాను అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న అనేక మంది తమ దేహాలని పాడు చేసుకుని, నీవు అనుకునే నీది దేహం కూడా నీది కాదు, అది దేవుడిచ్చింది. కనుక దాన్ని దేవుని కోసమే వాడాలి, దేవుని కోసం ఉపయోగించాలి, దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మన దేహాన్ని పాడు చేసిన అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు. మనం దేవుని ఆలయముగా మన దేహాన్ని మార్చుకోవాలి. ఆ రీతిగానే మనం బ్రతకాలి, ఆ రీతిగా మనం జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ దేహాన్ని పాడు చేసినా, నీ ఆలోచనలు పాడు చేసుకున్నా, నీ తలంపులను పాడు చేసుకున్నా, నీ దేహం ద్వారా ఈ లోక సంబంధమైన పాపక్రియలు చేసినా నువ్వు గుర్తుపెట్టుకోలో, ఖచ్చితంగా దేవుడు నిన్ను పాడు చేస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే పాడైపోయిన వారిని బాగు చేసేవాడు, చెడిపోయిన వారిని మరలా తిరిగి వారి బ్రతుకులను సరిచేసేవాడు. ఆయన భయంకర పరిస్థితున్న వారిని రక్షించేవాడు, కాపాడేవాడు. ఆయన ఆత్మ జీవితంలోనైనా శరీర సంబంధమైన మనం కృంగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు ఆయన స్వస్థపరిచేవాడు. అలాంటి దేవుడు అన్నాడు, ఆయనే పాడు చేస్తాను అన్నాడు. ఎప్పుడు దేవుడు ఈ మాట అంటున్నాడంటే, నీవు ఆయన ఆలయమని గ్రహించకుండా నీవు గనక నువ్వు పాడు చేసుకుంటే, నీ దేహమును నువ్వు పాడు చేస్తే దేవుడే మనల్ని పాడు చేస్తాను అన్నాడు. దేవుడే మనల్ని చెరుగుతాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పాడు చేస్తే ఇక ఎప్పటికీ మనం బాగుపడలేం. ఎప్పటికీ మన జీవితం ఇంకా స్థిరపరచబడదు. మన జీవితంలో ఇప్పుడు ఆనందాన్ని చూడలేం. కనుక ఈరోజు నీవు దేవుని ఆలయమని గ్రహించు, దాన్ని పాడవకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలి, చూసుకోవాలి, భద్రపరుచుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఆయనలో నువ్వు జీవించే వ్యక్తివై, క్రైస్తుడివై, దేవుని బిడ్డవై ఉండాలి. లేని ఎడల
ఖచ్చితంగా దేవుడే నిన్ను పాడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక నీవు ఈ లోకంలో నువ్వు పాడైపోతే నువ్వు అనుకుంటున్నావు నువ్వు పాడైపోతున్నావు. దేవుడు కనుక నిన్ను పాడు చేస్తే నీ జీవితం ఎందుకు పనికిరాదు. కనుక దేవుని స్థలంలో ఉన్న మనం, నేను దేవుని ఆలయంగా మారాలి, నేను దేవుని ఆలయం కనుక నేను జాగ్రత్తగా ఉండాలి, నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే మనలో నివసించేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనం బాధ పెట్టకూడదు, దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను మనం సంతోషపెట్టేవారు ఉండాలి, కానీ దేవుని ఆత్మ మనలో ఆనందించేది ఉండాలి. కానీ మనలో ఉన్న ఆత్మ దుఃఖపడేదిగా ఏ పని మనం చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా మనలను లేదా మన కుటుంబములను దేవుడే పాడు చేసే పరిస్థితులు మనమే తెచ్చుకుంటాం. ఆ పరిస్థితులు నీ చేతుల్లో నువ్వు తెచ్చుకోకుండా ఉండాలంటే నీవు నీ కుటుంబం దేవుని ఆలయమై ఉన్నామని గ్రహించాలని ప్రభు ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజమే ప్రభు, మేము దేవుని ఆలయమై ఉన్న మీరు ఎరుగడమే. కొంతమంది ఎరుగని పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రభు, అలాగే జీవిస్తున్నారు. కానీ నిజంగా అలా ఉంటే నీవే వాడిని పాడు చేస్తానని చెప్పు. కనుక ఎవరు కూడా ప్రభా వారి యొక్క దేహాలను, వారి జీవితాలను ప్రభా పాడు చేసుకోకుండా నీకు ఆలయముగా ప్రతి ఒక్కరూ మారుటకు నీ కృప సహాయము దయచేయమని ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.